సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కి ఈ సీజన్ పండగనే చెప్పుకోవచ్చు. మరి అలాగ ఆడుతున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్. ఈ టాటా ఐపీఎల్ 2024 ఎస్ఆర్హెచ్‌కి ఒక వరమనే చెప్పుకోవచ్చు. బికాజ్ ప్లేయర్లు అలాగ ఆడుతున్నారు మరి. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది సన్ నెట్వర్క్ సీఈఓ కావ్య గురించి. తను ఈసారి ప్లేయర్స్ని మంచిగా సెలెక్ట్ చేసి కొనుక్కుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ఒక వీరుడి గురించి. ఏదైతే 3 సంవత్సరాల నుంచి ఎస్ఆర్హెచ్ వెనకబడి ఉందో దానిని ముందుండి నడిపిస్తున్న వీరుడు. వీరుడన్నాని మీకు కోపం రావచ్చు. ఎందుకు బ్రో వరల్డ్ కప్లో మన వాళ్ళు వికెట్ తీసినోడు వీరుడు ఎలాగవుతాడని. ఎందుకంటే అతను తన కంట్రీ కోసం పోరాటం చేశాడు. ఎలాగైతే మన కంట్రీ కోసం మన వాళ్ళు పోరాటం చేశాడో అతని పోరాటాన్ని మనం అభినందించాలి. మన వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఏదైతే ప్యాట్ కమిన్స్ని కెప్టెన్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందో ఆ తర్వాత మొదటి 2 గేమ్లు ఓడిపోయింది. ఏదైతే జీటీ మరియు కేకేఆర్తో. ఆ 2 మ్యాచ్లు ఓడిపోయాక ఎస్ఆర్హెచ్కి ట్రోల్స్ మరియు తలనొప్పి తప్పలేదని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ అసలు ఆట థర్డ్ మ్యాచ్ నుంచి మొదలైంది. ఆ తర్వాత వరుసగా 5 విజయాలు గెలుచుకుంటూ వచ్చారు. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో చాలా రికార్డ్స్ని బ్రేక్ చేసింది మరియు మరికొన్ని రికార్డుల్ని నెలకొల్పింది. అవేంటో ఈ వీడియోలోనే చూద్దాం. రికార్డుల గురించి మాట్లాడుకునే ముందర మనం ప్లేయర్ల గురించి మాట్లాడుకోవాలి. ప్లేయర్లు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎస్ఆర్హెచ్ ఓపెనర్ పార్ట్నర్స్ ఏదైతే హెడ్ మరియు అభిషేక్ శర్మ. ట్రావెల్స్ హెడ్ ఏదైతే ఆస్ట్రేలియన్ ప్లేయర్ ముందుండి ఎస్ఆర్హెచ్ని నడుపుతున్నాడో ఇతన్ని ఎంత పొగిడినా కూడా తక్కువనే చెప్పుకోవచ్చు. కనెక్ట్ అయిన ప్రతి బాల్ని సిక్సర్లతో వర్షం కురిపించగల వీరుడు. ఎస్ఆర్హెచ్ ఏదైతే రికార్డుల కోట కడుతుందో దానికి బేస్మెంట్ ఈ ట్రావెల్స్ హెడ్ అనే చెప్పుకోవచ్చు. ఒకళ్ళు అభిషేక్ శర్మ. ఈ పిల్ల సింహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పిల్ల సింహం అన్నాని మీకు కోపం రావచ్చు, కానీ అతన్ని తయారు చేసేది మాత్రం పెద్ద సింహమే. యువరాజ్ సింగ్. ఎవరైతే తన రక్తాన్ని చిందించి ఇండియా కోసం ఆడారో అతనే ఈ పిల్లాన్ని తయారు చేస్తున్నాడు. ఇక ఎలా తయారు చేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నా. తర్వాత మనం చెప్పుకోవాల్సింది నితీష్ కుమార్ రెడ్డి. ఏదైతే విశాఖపట్నానికి చెందినవాడో మన తెలుగువాడే. ఇతను ప్రతి మ్యాచ్లో తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. మ్యాచ్ గెలవటానికి తనదైన స్టైల్లో మ్యాచెస్ని ఆడుతూ మన తెలుగువారి గౌరవాన్ని పెంచుతున్నాడు. ఇక తర్వాత కాటేర్ అమ్మ కొడుకు క్లాసన్. ఇతను చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. బ్యాట్ పడితే సిక్స్ల వర్షం, 4లో వరద పారాల్సిందే. ఎస్ఆర్హెచ్ విధ్వంసానికి మరో పేరే క్లాసన్. మరొక ప్లేయరు అబ్దుల్ సమద్. ఇతను ధాటిగా సిక్స్లు కొట్టగలడులే కానీ కొన్ని బాళ్ళు ఆచితూచి ఆడాలని కోరుకుంటున్నాం. ఇక బౌలర్ విషయాలకు వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది భువనేశ్వర్ కుమార్. ద స్వింగ్ కింగ్ మళ్ళీ ఎస్ఆర్హెచ్కి పూర్వ వైభవం తెచ్చాడనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ 4 మ్యాచ్లు స్ట్రగుల్ అయినా చాలామంది ట్రోల్ చేసినా నిలదొక్కుని మళ్ళీ చాలా గొప్పగా కంబ్యాక్ ఇచ్చాడు. తన స్వింగ్తో మళ్ళీ మనుషులను దోచుకోవటం మొదలుపెట్టాడు. తర్వాత చెప్పుకోవాల్సింది కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్. ఇతను మొదటి వికెట్ తీసుకోవటంలో దిట్ట. ప్యాట్ కమిన్స్ కూల్ యాటిట్యూడ్తోనే ఇన్ని మ్యాచ్లు గెలుచుకున్నామని ఈజీగా చెప్పుకోవచ్చు. తర్వాత కీ బౌలర్ అయిన నటరాజన్, యార్కర్ కింగ్. ఇతను కూడా తనదైన స్టైల్లో ఎన్నో వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ గెలుపుకు కారణమవుతున్నాడు. ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ 2024లో ఏమేం రికార్డ్స్ బద్దలు కొట్టింది, ఏమేం రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనం ఈ వీడియోలో చూస్తున్నాం. మొదటిగా వచ్చి హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఎవర్. ఇంతకు ముందల సీజన్ వరకు ఆర్సీబీ 263 రన్స్తో ఉండేది. దాన్ని 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్హెచ్ 287, 277, 266 రికార్డులని బ్రేక్ చేసింది. ఎస్ఆర్హెచ్ ఒకే సీజన్లో ఆర్సీబీ స్కోర్ని 11 సంవత్సరాల నుంచి వస్తున్న స్కోర్ని 3 సార్లు బ్రేక్ చేయటం విశేషం అనే చెప్పుకోవచ్చు. సెకండ్ హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అండర్ ఎస్ఆర్హెచ్ అనే చెప్పుకోవచ్చు. ఏదైతే 277తో. హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఏదైతే 125 స్కోరు 6 అవర్స్కే నెలకొల్పిన ఎస్ఆర్హెచ్. సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్దే 107తో ఉంది. ఎస్ఆర్హెచ్ని ఎన్ని మాటలు అన్నారు, చేజ్ చేయటం రాని టీం అని, వేస్ట్ టీం అని, చేజ్ 200 కూడా చేయలేదని. అలాంటి టీం ఇప్పుడు ఫాస్టెస్ట్ 150+ రన్స్ని చేజ్ చేసిన ఐపీఎల్ హిస్టరీలోనే నిలిచిపోయిన టీం ఇది. ఫాస్టెస్ట్ 100 అండర్ హెడ్ రికార్డులో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నెలకొల్పింది. ఫాస్టెస్ట్ 150 పార్ట్నర్షిప్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఇది కూడా ఎస్ఆర్హెచ్ కిందే ఉంది. ఫాస్టెస్ట్ 250 ఇది కూడా ఎస్ఆర్హెచ్ కిందే ఉంది. ఒకే సీజన్లో ఒకే టీము 2 సార్లు 100+ పవర్ ప్లేలో చేసిన మొదటి టీం ఇదే. మోస్ట్ సిక్సర్స్ ఇన్ ఏ సీజన్ ఎస్ఆర్హెచ్ టీం. ఒకసారి ట్రావెల్స్ హెడ్ చేసిన 50s ఎన్ని బాల్స్లో చెప్తానో వినండి.
16 బాల్స్కి 50, 16 బాల్స్కి 50, 18 బాల్స్కి 50, 20 బాల్స్తో 50. ఇది ట్రావెల్స్ హెడ్ యొక్క ట్రాక్ రికార్డ్. అభిషేక్ శర్మ 2 సార్లు 50 చేశాడు. ఒకటి 16 బాల్స్తో, ఇంకొకటి 19 బాల్స్తో. ఇది ఇప్పుడు వరకు ఎస్ఆర్హెచ్ నెలకొల్పిన రికార్డు. ఇంకా 2 మ్యాచ్లున్నాయి. ఏమైనా కొత్త రికార్డులు పుట్టుకొస్తే నేను మీకు అప్డేట్ చేస్తా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మరియు ఐపీఎల్ అభిమానులారా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా కామెంటరీ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలపండి. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ వీడియోలు చేయటం నేర్చుకుంటున్నా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఎస్ఆర్హెచ్ ఎలాగైతే టార్గెట్లను బ్రేక్ చేస్తుందో నేను కూడా నాకు టార్గెట్ ఇచ్చుకున్నా ఫ్రెండ్స్. దాన్ని బ్రేక్ చేయడానికి మీ హెల్ప్ చాలా అవసరం. ఈరోజు డేట్ 11th మే. బై 19th మే అంటే వారం రోజుల్లో నాకంటూ 1000+ సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ని మానిటైజేషన్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం. దయచేసి సహాయం చేస్తున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్.